నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం. యేసు అందరినీ ఎరిగినవాడు. కొందరు ఆయన పేరులో నమ్మకం ఉంచారు, కానీ ఆయన వారిలో నమ్మకం ఉంచలేదు. యోహాను సువార్త 1:14లో ఉన్నట్లుగా యేసు శరీరంతో ఉన్న దేవుడు. యేసు అందరినీ ఎరిగినవాడు. మానవ స్వభావం గురించి దేవునికున్న జ్ఞానం ఆయనలో ఉంది. నికోదేముని సమరయ స్త్రీని కలిసినప్పుడు జరిగిన సంభాషణలలో యేసు ప్రజల హృదయాల గురించి తనకున్న జ్ఞానాన్ని కనుపరిచిన విధానం మన వాక్యంలో చూడవచ్చు. దీనిని బట్టి యేసుక్రీస్తు అందరినీ ఎరిగినవాడుగా మనం చెప్పవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48-49 వచనాలలో నేను మీకు ఎలా తెలుసు అని నతనయేలు యేసుక్రీస్తును అడిగినప్పుడు యేసు అతనితో జవాబిస్తూ, ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు నిన్ను చూశాను అని అన్నాడు. మనుషులకు సహజంగా లేని శక్తి యేసుకు ఉంటే తప్ప నతనయేలును చూడడం కానీ అతని మాటలు వినడం కానీ సాధ్యం కానంత దూరంలో అంజూరపు చెట్టు ఉంది. నతనయేలు దీన్ని వెంటనే గ్రహించి అర్థం చేసుకుని యేసు దేవుని కుమారుడు అని అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 42వ వచనంలో యేసు, మీరు నాకు తెలుసు, కానీ మీలో దేవుని ప్రేమ లేదు. మనిషిలో ఏముందో ఆయనకు తెలుసు. వారికి దేవుడంటే ప్రేమ ఉంటే వారు తిరిగి క్రీస్తును కూడా ప్రేమించేవారు అని ఆయనకి తెలుసు. తనను వారు ద్వేషించడం దేవుని పట్ల వారికున్న ద్వేషాన్ని బట్టబయలు చేసింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. యేసు మన హృదయాలు, అందులోని ఆలోచనలు అన్నీ ఆయనకు తెలుసు. ఆయనను వెతకడంలో మనకున్న ఉద్దేశముల విషయంలో ఆయనకు ఆనందం లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కానీ ఆసక్తి కానీ లేదు. ఆయన మనలను ఎరిగిన రీతి కానీ మనము ఆయనను తెలుసుకొని ఆయన ప్రేమ కలిగి ఆసక్తితో ఆయనను వెతికే వారముగాను విధేయత చూపేవారముగా ఉండాలని ఆయన కోరిక. ఆమేన్.